హస్బెండ్ పేరు మారగాని ఉపేందర్. నా మ్యారేజ్ 2007 రెండో తారీఖు 5వ నెల జరిగింది. మా పెద్దల సమక్షంలోనే మా అత్త కొడుకు అయిన ఉపేందర్ని నేను పెళ్లి చేసుకున్నాను. తను 2022లో మరణించారు అకస్మాత్తుగా. నాకు ఎంఆర్ఓ ద్వారా లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలని ఎంఆర్ఓలో దరఖాస్తు చేశాను. కానీ ఇంకొకరు మౌనిక అనే జేకే కాలనీకి సంబంధించిన ఇల్లెందుల వ్యక్తి నేను ఫ్యామిలీ మెంబర్నే అంటూ ఎంఆర్ఓలో దరఖాస్తు చేశారు. నేను పెళ్లి ఫోటోలు అన్నీ చూపించాను. పెళ్లి ఫోటోలు, శుభలేఖ ప్లస్ మా అత్తగారు కూడా నేనే మ్యారేజ్ చేశాను అని చెప్పారు. అయినా కానీ ఎంఆర్ఓ అయినప్పుడు కృష్ణవేణి నాకు లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించారు. దాంతో నేను లీగల్గా ప్రొసీడ్ అవుదామని చెప్పి కోర్టులో కేసు వేశాను. కోర్టులో కేసు వేసాక కూడా ఇప్పుడు అది నడుస్తుండగా మౌనిక అనే వ్యక్తి ఏమంటారు దొంగతనంగా ఫ్యామిలీ ఫేక్ సర్టిఫికేట్ సృష్టించి దాన్ని లారీని అమ్మేసింది. తన పేరు మీదకి మార్చుకుని నా భర్త లారీని తన పేరు మీదకి మార్పించుకుని లారీని అమ్మేసింది. నాకు నా భర్త లారీ నాకు ఒప్పజెప్పాలని, నాకు సర్టిఫికేట్స్ నా పేరు మీద లీగల్గా రావాలని కోరుకుంటున్నాను. సిఐ పిలిపిస్తే కూడా నేను రాను, నేను కోర్టులోనే తేల్చుకుంటాను అని బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మేము ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటామని చెప్తున్నారు. వెళ్ళామండి. కోర్టులో క్రాసింగ్ జరుగుతుంది. పెళ్లి ఫోటోలు అన్నీ చూశారు, అన్నీ అడిగారు ఎక్కడ పెళ్లి జరిగింది ఏంటి అని. నేను చెప్పాను. కోర్టులో కూడా సబ్మిట్ చేశాను. నడుస్తుంది కేసు. ఎవరు తన దగ్గర పనిచేసేవాడు. అలా తనకి ఇక ఇల్లీగల్ ఎలా నడిచిందో మాకు తెలీదు. జేకే కాలనీ, ఇల్లెందులోనే జేకే కాలనీ. మాది ఇల్లెందే, నెంబర్ 2 బస్తీ. మా అత్త కొడుకునే పెళ్లి చేసుకున్నాను. ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు ఏం సపోర్ట్ చేయడం లేదు. నాకు లీగల్ సర్టిఫికేట్ నా పేరు మీద వైఫ్ అని చెప్పి నాకు రావాలి. అది తొందరగా జరగాలని అనుకుంటున్నాను. అండి మా అమ్మగారు లేరు. నా చిన్నప్పుడే మరణించారు. మా అమ్మగారు, అత్తగారు ఉన్నారు, బావలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మాతో మాటలు లేవండి, మాట్లాడడం లేదు. ఇట్లా కొన్ని గొడవల వల్ల మాట్లాడడం లేదు. కానీ తను ఇలా దొంగతనంగా ఫేక్ సర్టిఫికేట్ సృష్టించినందుకు తన మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. కోర్టు వాళ్ళు కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ అందరూ నిరాకరిస్తున్నారు సార్. లీగల్గా పెళ్లి చేసుకున్నందుకు ఏ హక్కు లేదా సార్? భార్యగా నాకు న్యాయం జరగాలని, లీగల్ సర్టిఫికేట్ నా పేరు మీదే రావాలని కోరుతున్నాను. నాకు న్యాయం కావాలి. నా భర్త పేరు మీద ఉన్న లారీ నాకే మార్చుకోవాలని, తన లారీని క్యాన్సిల్ చేయాలని, తన పేరు క్యాన్సిల్ చేయాలని కోరుతున్నాను. పోలీస్ స్టేషన్లో మొన్న కంప్లైంట్ చేశాము. అయినా కానీ తను రాలేదు. మేము ఏదైనా కోర్టు ఎంఆర్ఓ ఆఫీస్లో మేము అసలు సర్టిఫికెట్ జేకే మౌనికకి ఆమెకు అసలు మెచ్చుకుందో మాకు తెలియదు అని చెప్పి సమాచార చట్టం హక్కు ద్వారా మాకు తెలియజేశారు.